హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు అందిన వార్త, శర్మిల మరియు సునీత నోరు మూసుకోండి అని ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చారండి. సో ఆ వివరాలే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ అనేది ముందుగా మీరైతే పొందగలుగుతారు. ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ఏపీలో ఎన్నికల సమయం అండి. సో వైఎస్ ఫ్యామిలీలోని కొందరైతే ఆరోపణలు విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా సీఎం ఎంపీ అవినాష్ రెడ్డి టార్గెట్గా వైఎస్ షర్మిల మరియు వైఎస్ సునీత గారు అయితే వారిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మేనత్త విమలమ్మ గారు అలాగే అక్కా చెల్లెలు నోరు మూసుకోండి, వైఎస్ ఫ్యామిలీ పరువు బజారు ఈడుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ కుటుంబంలోని ఆడపడుచులు అన్యాయంగా మాట్లాడతారా, వైఎస్ కుటుంబం పరువును రోడ్డు మీదకు తీసుకుని వస్తారా అంటూ విరుచుకుపడ్డారు ఆమె. సో నేను కూడా ఆ ఇంటి ఆడపడుచుగా ఇప్పుడు మాట్లాడుతున్నాను. వైఎస్ అవినాష్ రెడ్డి హత్య చేస్తుంటే ఈ ఇద్దరు చూసారా, ఆడపిల్లలు చూసారా అని అయితే ఆమె నిలదీశారండి విమలమ్మ. ఇక వివేకాను చంపిన వాళ్ళు బయటే తిరుగుతున్నారని అన్న విమలమ్మ, ఈ ఇంట్లో పాపలు ఇలా తయారయ్యాయి అని అయితే బాధగా ఉంది. ఇందుకోసం అని అయితే ఆమె అన్నారు. ఇక చివరకు వైఎస్ జగన్ను కూడా దీంట్లోకి తీసుకొస్తున్నారని అయితే ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక షర్మిల సునీత వ్యక్తిగతంగా కక్షకు పెట్టుకున్నారు. ఇప్పటికైనా ఇద్దరు అక్క చెల్లెలు నోరు మూసుకోండి అని అయితే సూచించారు. మీరు కరుణ జాలి లేదా అని మండిపడ్డారు. వైఎస్ కుటుంబ సభ్యులు ఎవరు కూడా మీకు మద్దతు ఇవ్వరు, గుర్తుపెట్టుకుని అని హెచ్చరించారు. జగన్ శత్రువులు అంతా షర్మిల చుట్టూ చేరాలని అయితే దుయ్యబట్టారు. ఇక ఎంపీ అవినాష్ రెడ్డి కడపను అభివృద్ధి చేశారు. అవినాష్ రెడ్డి ఒక్క మాట ఇప్పటి వరకు ఆ ఇద్దరిని అనలేదు. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్న ఇద్దరు నాశనం అవుతారు అని కూడా మీకు దైవ భయం పోయిందన్నారు. ఇక ఆస్తులు ఈడీ నుంచి రిలీజ్ అయిన తర్వాత ఇస్తానని అయితే షర్మిలకు వైఎస్ జగన్ చెప్పారని అయితే ఆవిడ తెలిపారు. సో జగన్ మేనత్త విమలమ్మ ఇంకా ఆమె ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి అయితే ఈ విధంగా అయితే జగన్ మేనత్త అయితే ఇప్పుడు బరిలోకి దిగిందండి. సో ఇద్దరు ఒకవైపు వైఎస్ షర్మిల మరియు వైఎస్ సునీత ఇద్దరిని కూడా ఈ విధంగా మీరు నోరు మూసుకొని అని చెప్పేసి ఈ విధంగా అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో మరి ఇలా అయితే ఉన్నాయండి ఏపీ పాలిటిక్స్. దీనిపైన మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.